హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరాధ్య బ్యూటీ కేర్. నేను మీ గౌతమి. ఈరోజు సింపుల్ మేకప్ కోసం నేను మీకు కొన్ని టిప్స్ చెప్తాను. సింపుల్ మేకప్ అంటే ఇప్పుడు ఫౌండేషన్ లైక్ కాంపాక్ట్, ఐలైనర్, మస్కరా, షాడో అన్నీ వేసుకుని వెళ్ళాలంటే టైం సరిపోదు బిజీ లైఫ్లో. సో సింపుల్గా మీకు ఫౌండేషన్, కాంపాక్ట్ అండ్ ఐలైనర్ సింపుల్గా అంటే ఇప్పుడు మస్ట్ అండ్ షుడ్గా ఇప్పుడు షాడో, ఐబ్రో, లిప్ లైనర్, లిప్స్టిక్, లిప్ గ్లాస్ పెట్టాలంటే టైం సరిపోదు. సో సింపుల్గా జస్ట్ కాజల్, లిప్స్టిక్, ఫౌండేషన్, కాంపాక్ట్, ఐలైనర్. కొంతమంది కొత్త వాళ్ళు ఏంటంటే ఐలైనర్ వేసుకుంటే పైన అంటకపోవడం, అట్లా అప్లికేషన్ తెలియకపోవడం ఉంటుంది. సో అవి ఐలైనర్ కూడా ఎలా అప్లై చేసుకోవాలో మీకు నీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫౌండేషన్, కాంపాక్ట్ అండ్ లిప్స్టిక్ ఇది కూడా మీరు ఈజీగా అంటే ఓవర్ మేకప్లా కాకుండా సింపుల్గా అప్లై చేసుకునే విధానం కూడా నేను మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఫస్ట్ సింపుల్ మేకప్ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్రైడల్ కావాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్ బ్రైడల్ కంటే అన్ని టోటల్ ఐలైనర్, మస్కరా, లిప్స్టిక్, షాడో అన్నీ వేసుకోవడానికి టైం సరిపోదు కాబట్టి సింపుల్గా ఒక ఫౌండేషన్, కాంపాక్ట్, లైట్గా కాజల్ జస్ట్ ఫస్ట్ క్లీన్ చేసుకుంటున్నాను. చూడండి, మేము అప్లై చేసుకోలేదండి. చూడండి, జస్ట్ ఫేస్ వాష్ అయిన తర్వాత మీరు రెగ్యులర్గా ఏమైతే యూజ్ చేస్తారో ఫేస్ వాష్ యూజ్ చేసుకున్న తర్వాత జస్ట్ రోజ్ వాటర్ కానీ చూడండి, ఫేస్ వాష్ అయిన తర్వాత 2 drops or 3 drops ఎంత క్వాంటిటీ యూజ్ చేస్తున్నాం అన్నది మీకు ఒక ఐడియా ఉంటుంది కదా. నేనైతే డైలీ ఆఫీస్కి వెళ్ళే ముందు రోజ్ వాటర్ని యూజ్ చేస్తానండి. ఫేస్ వాష్ అయిన తర్వాత జస్ట్ క్లీన్ చేసుకుంటాం కదా. నేను లిప్స్టిక్ క్లీన్ చేయట్లేదండి, చూసారు కదా. నేను మేకప్ యూజ్ చేయలేదు. చూడండి, అయిపోయింది. 2 minutes రోజ్ వాటర్తో క్లీన్ చేసుకుంటానండి. టోటల్ మేకప్ అంతా అయిపోయిన తర్వాత మేకప్ రిమూవర్తో నీట్గా క్లీన్ చేసుకుంటాను. బిఫోర్ అయితే మాత్రం రోజ్ వాటర్తో క్లీన్ చేస్తాను. నెక్స్ట్ మీరు రెగ్యులర్గా మాయిశ్చరైజర్ ఏమైతే యూజ్ చేస్తారో అది మీకు ఐడియా ఉంటుంది కదా. నేనైతే లోరియల్ యూజ్ చేస్తాను. డైలీ యూజ్ చేసే మాయిశ్చరైజర్ కూడా మనకి ఇప్పుడు ఏజనింగ్ ప్రోడక్ట్స్ ఉంటాయండి. 30+ అనుకోండి, 30+ కానీ యాంటీ ఏజనింగ్ ప్రోడక్ట్స్ ఏమైనా యూజ్ చేయొచ్చు. అది బిఫోర్ అంటే 20+ అట్లా లోరియల్లో అయితే. ఇంకా ఎనీ బ్రాండ్స్ మీరు ఏమైనా 30+ ఏజ్ ఉన్న వాళ్ళు ఏంటి అంటే మాయిశ్చరైజర్ అనేది డౌన్ అప్లికేషన్ ఉండకూడదు. స్కిన్ అనేది లూజ్ ఉంటుంది. ఎప్పుడైనా మనం అప్వర్డ్ అప్లికేషన్ చేసుకుంటే మీ స్కిన్ టైట్నెస్ ఉంటుంది. మీరు ఎట్లా అంటే పిగ్మెంటేషన్ ఉంది, టైట్నింగ్ కావాలి, మాకు స్కిన్ లూజ్గా ఉంది అనుకుంటే వాటికి కూడా నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ బ్రాండ్స్ క్రీమ్స్ యూజ్ చేయాలనేది మీకు ఒక క్లారిటీ ఇస్తాను. ఓకేనా, అయిపోయింది. మాయిశ్చరైజర్ అప్లై చేస్తాను. నెక్స్ట్ ఫౌండేషన్ లాక్మీ 9-5. మీకు ఏంటంటే జస్ట్ లిటిల్ బిట్ సరిపోతుందండి.
ఈజీ అండి. ఈ ఫింగర్ టిప్ ఏంటంటే మీకు రింగ్ ఫింగర్లో ఎప్పుడైనా హీట్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే బ్లెండింగ్ ఈజీగా ఉంటుంది. ఓపెన్ పోర్స్ ఉన్న ఫింగర్ టిప్ యాక్చువల్గా బ్లెండర్ కూడా యూజ్ చేయవచ్చు. ఫింగర్ టిప్ అనుకోండి, ప్యాచ్ ఫినిష్ లేకుండా ఈవెన్గా మీకు బ్లెండ్ అవుతుంది. ఇంకా మనకి ఎక్కడైనా స్పాట్స్ ఉంది, నాకు ఇంకా నీట్గా కవరేజ్ కావాలి అనుకుంటే లిటిల్ బిట్ క్వాంటిటీ తీసుకోవచ్చు. చూసారు కదండి, ఈజీగా బ్లెండ్ అయిపోతుంది ఇది. సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉంటుందండి. ఈ స్వెట్ అండ్ ఆయిల్ కంట్రోల్ కూడా చేస్తుంది. లాక్మీ 9 to 5 అనే కాదు, ఏ ప్రోడక్ట్ అయినా, ఇప్పుడు లోరియల్ కానీ, మెర్లైన్ కానీ, నెయిల్స్ కానీ, ఏ ప్రోడక్ట్ అయినా మీకు డౌట్ ఉంటే అప్లికేషన్ ఎలా చేయాలి, ఏ స్కిన్కి ఏది బాగా. యాక్చువల్గా నాది డ్రై స్కిన్, మీకు ఆయిల్ అనుకోండి, దీనిలో ఆయిల్ కంట్రోల్ ఫౌండేషన్స్ కూడా ఉంటాయి. ఆయిలీ స్కిన్ అనుకోండి, బేస్ ప్రైమర్ యూజ్ చేసుకుంటే ఇంకా బెస్ట్. మీకు ఎందుకు అంటే అది ఇంకా మీకు ఎక్కువ లాంగ్ లాస్టింగ్ లెవెల్ పెంచుతుంది, ఈజీగా బ్లెండ్ అవుతుంది. ప్రైమర్ అనేది 24 hours లాస్టింగ్ ఉంటుంది. స్కిన్కి ఒక ప్రొటెక్షన్ లేయర్ లాగా మీకు ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే, ఫౌండేషన్ ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ కాంపాక్ట్ లాక్మీ. కాంపాక్ట్ అప్లై చేస్తాను. ఇది రెగ్యులర్ ఆఫీస్ వేర్ అండి. దీనికి ఏంటంటే సిరమ్, డే క్రీమ్, నైట్ క్రీమ్, అట్లా బ్రైడల్కి అనుకోండి సిరమ్, డే క్రీమ్, నైట్ క్రీమ్, ఒక రెజిన్ లాగా యూజ్ చేస్తాము. సో డైలీ ఆ ప్రాసెస్ అంతా చేయాలంటే మీకు టైం సరిపోదు, కాబట్టి జస్ట్ బేస్ మాయిశ్చరైజర్ అండ్ ఫౌండేషన్ కాంపాక్ట్ ఫినిష్ చేసేసాను. బ్రైడల్ ఏమేమి యూజ్ చేయాలో కావాలి అంటే మీకు అది నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డైలీ ఫౌండేషన్, కాంపాక్ట్, లిప్స్టిక్, కాజల్ పెట్టేస్తూ ఉంటాను కాబట్టి ఇది బ్రైడల్గా కావాలి అంటే బ్రైడల్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని లాక్మీ 2 in 1 అనమాట. కాజల్ యూజ్ చేస్తాను. దీన్ని కాజల్ కింద యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఐబ్రో లైట్గా థిన్గా ఉంటాయి ఒక్కొక్కరికి, సో ఇది 2 in 1గా యూజ్ అవుతుంది. థిన్గా ఉన్న వాళ్ళకి థిక్గా ఉంటుంది, లైన్ కూడా నీట్గా వస్తుంది. కంప్లీట్ మీకు వాటర్ ప్రూఫ్ వస్తుంది. బోత్ అన్నమాట. లైట్ కాజల్ పెట్టుకోవచ్చు, ఐలైనర్ పెట్టుకోవచ్చు, ఐబ్రో కూడా మీకు అప్లై చేయవచ్చు. చూసారు కదా, ఇలా వస్తుంది. వాటిని యాబ్సల్యూట్
డైలీ ఆఫీస్ వేర్ అండి. చూసారు కదా, దిస్ కాంపాక్ట్, ద ఫౌండేషన్, ద కాజల్, నెక్స్ట్ బ్లష్. లిప్స్టిక్ మేము లాక్మే ఆక్సిలిటీ యూజ్ చేస్తామండి. లిప్స్టిక్ కూడా మీకు మాయిశ్చరైజర్ లెవెల్స్ ఉన్నాయి యూజ్ చేస్తే కనుక లిప్ డార్క్ అవ్వదు, స్టే లెవెల్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇంకా మీకు బ్రైడల్ మేకప్ నెక్స్ట్ ఐలైనర్. ఇప్పుడు ఐ షాడో వేస్తున్నానండి. ఐ షాడో 95 లాక్ని బాగుంటుందండి ఇది. ఇందులో టోటల్ 4 షేడ్స్ వస్తాయండి. ఇప్పుడు స్టార్టింగ్ మేకప్ చేసుకున్న వాళ్ళకి ఎట్లా అప్లై చేయాలో తెలియదు కదా. షాడో ఈజీ అండి, ఐలైనర్ ఎలా అప్లై చేయాలని నేను ఈజీ టిప్ చెప్తాను మీకు. ఇది డార్క్ షాడో అండి. లైట్ వేయించి హై కింద వేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే షేప్ ఉంటుంది, నీట్గా మన ఫేస్లో ఐ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి డార్క్ అనేది కింద వేసి లైట్ కలర్ అనేది పైన అప్లై చేయాలి. దానివల్ల ఏంటంటే టోటల్ ఒకేలా కాకుండా కొంచెం నీట్గా ఉంటుంది ఐ షేప్. తర్వాత ఐలైనర్, ఇది మార్కర్ వస్తుందండి, మ్యాగ్లైన్ వాటర్ ప్రూఫ్ వస్తుంది. ఎప్పుడైనా ఇలా డైరెక్ట్గా పెట్టుకుంటే మీకు అప్లికేషన్ రాదు. ఎప్పుడైనా మన ఫేస్ అనేది ఈ లెంత్లో పెట్టుకొని ఇలా అప్లై చేసుకోవాలి.
చూసారు కదా, ఈ లెంత్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే మీకు ఈ ఐ ఏరియాకి పైన అంటే పోవడం అట్లా ఉండదు. ఎప్పుడైనా ఫేస్ అనేది మనం ఐలైనర్ అప్లై చేసేటప్పుడు జస్ట్ ఇట్లా నెక్స్ట్ చూసాను ఇన్ఫాలిబుల్ ఐలైనర్ యూజ్ చేస్తాము. మీరు ఏం యూజ్ చేస్తున్నా ఈ అప్లికేషన్ నీట్గా రాలేదు, మీకు కంటుకుపోతుంది అనుకున్నప్పుడు జస్ట్ ఫేస్ అనేది లెంత్లో పెట్టుకుని ఫినిష్ చేసుకుంటే నీట్గా వస్తుంది. డైలీ సింపుల్ ఆఫీసర్ నాకు ఫినిష్ అయిపోయింది. మీకు బ్రైడల్ కావాలి, లాంగ్ లాస్టింగ్ ఉండాలి, ఏమేమి ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి అన్నది ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. వీడియో మీకు నచ్చినట్టయితే అన్నీ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయి స్కిన్ కేర్